10 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న అదృష్టం ఫిబ్రవరి నెల మొదలు 2025 పూర్తి అయ్యే వరకు కూడా వృషభ రాశి వారి జీవితం ఒక రేంజ్లో వెలిగిపోతుంది. అదృష్టం పట్టబోతూ ఉంది. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధం అవుతారు. మీ జీవితంలో ఊహించని మార్పులైతే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. వీరికి ఈ సమయం వృత్తి, ఉద్యోగ రంగాలలో మంచి ఫలితాలు, నిర్ణయాలు అయితే మీకు అనుకూలంగా ఉంటాయండి. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మంచి ఫలితాలు అనేవి రావచ్చు. ఇష్టదేవతారాధన శుభకరం. శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరుపులేని విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దల పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు చాలా అనుకూలంగా అయితే ఉండబోతూ ఉన్నాయి. మనసౌఖ్యం ఉంటుంది. శివనామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ వృషభ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉందని కూడా చెప్పడంలో సందేహం లేదు. వీరికి సమయం వీరి కెరియర్ పరంగా అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగులకి సమయం శుభ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అయితే కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త డబ్బు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు అయితే వస్తాయి. అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుండి కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. మీరు వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది గురుని అనుగ్రహం మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది. పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు మెరైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 4వ స్థానంలో శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ప్రేమ పట్ల అంకితభావంతో ఉండాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కూడా. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ రాశి వారికి గురుడు మిథునంలో ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపించబోతూ ఉంది. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం.
కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దాన గుణము, క్షమా గుణమును కలవారై ఉంటారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా కూడా కనిపిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణేలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నుండి నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు, వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా వీరికి చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటుంటారు. అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట గల వారుగా వీరు ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా అధికంగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా రూపవతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడండి విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధించగలుగుతారు. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.